లూకా రాసిన సువార్త లూకా సువార్త 13వ అధ్యాయము లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం మార్చి చదువుకుంటాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వరకు. 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అందరికీ చెట్టుకి నాటబడి ఉండేది. అతడు దాని పండ్లు ఎదుగు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఎనిమిదవ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనందరం కలిసి చదువుతాం. కాబట్టి ప్రతి మనుష్యుడు పరీక్షించుకోవాలని అలాగే చేసి ఆరోగ్యాన్ని ఆ పాత్రలోనే రాయబడలేదు. దేవుని సహాయం కొరకే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవ, ఉన్నతమైనటువంటి, నమ్మకమైనటువంటి, మనోహరమైనటువంటి, మహాత్యము కలిగినటువంటి నీ గొప్ప నామమున ప్రభా వాసనలో ఈ సంవత్సరం మొదటి పునరుద్ధాన దినములో మహిమ గల మా దేవుని సింహాసనం మీద ఆశీర్వదించేయనట్లు ప్రభా మాలో జీవం నుంచి ప్రభా సజీవ లెక్కలో మేము లేపి నేను స్థుతించే భాగ్యమును నీ స్వరక్ష నుంచి సంపాదించినట్టు నీ ప్రియబిడ్డలతో కలిసి ఆరాధించే భాగ్యమును అనుగ్రహించున్నాను. మరి ఎంతో వందనము ప్రభా. ఆ మట్టుకు కూడా ప్రభా ఆ కఠిన వేళ్ళ నుంచి బాధపడుతున్నటువంటి స్త్రీ వలె నేనైతే దేవా నా పుట్టుకు నుంచి బలహీనత కలిగి ఆదాము ద్వారా వచ్చినట్టు ఆ పాపమును బట్టి ప్రభా మీరు నన్ను చూచి పిలిచి నన్ను బాగు చేసేంత వరకు దేవా అలాంటి బలహీనతలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చి నా కొరకు ఎంతో దయం చెల్లించారు. నాకు ఉన్నటువంటి బలహీనతను తీసివేశారు. దేవా చక్కగా నిలబడేటువంటి స్థితిలోకి మీరు తీసుకొచ్చిన దాన్ని బట్టి నేను నామాన్ని కనపరుస్తున్నాను. మరొక ముఖ్య భాగం నుండి మీరు నన్ను ప్రవేశింపజేస్తున్నారు. ప్రభా మా హృదయం సరి చేసుకునే దాని కొరకై మీ వాక్య భాగములను గ్రహించండి. మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి మీరు అనుగ్రహించినటువంటి నూతన సంవత్సరం 2020 బట్టి స్థుతిస్తున్నాము. దేవా ఈ దినాన్ని చూడలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. గడిచిన సంవత్సరంలోనే ఎంతోమంది గతించిపోయినటువంటి ప్రభా సజీవ లెక్కలో సజీవులుగా ఈ నామంలో చేరి ప్రభా ఈ నామాన్ని గణపరిచే యోగ్యతను ప్రభా ధన్యతను మీరు మాకు ప్రసాదించిందని బట్టి మరొకసారి నామాన్ని గణపరుస్తున్నాము. దైవ దేవ ఈ సంవత్సరం కూడా మీరు ముందు దాన్ని బట్టి స్థుతిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ సంవత్సరంలోనైనా మీకు ఇష్టమైన వారముగా ప్రభా మీరు ఎన్నిక చేసిన వారముగా ప్రభా మీరు కోరుకునే విధంగా ప్రభా మీ చిత్తాన్ని నెరవేర్చే వారంగా మమ్మలను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం. మా సొంత జ్ఞానంతో మా సొంత తలంపులతో ప్రభా మేము లోకంలో జీవించలేము, కానీ ఈ సహాయం మాకు ఎంతో అవసరము. మెండైన మీ సహాయం మాకు అనుగ్రహించి మీరు మాకు తోడైతురండి. ప్రతి పరిస్థితిలో ప్రభా మీరు కృపను అనుగ్రహిస్తారని శ్వాసంతో అడుగుతున్నాం తండ్రి. ప్రాముఖ్యమైన భాగంలో ప్రవేశించకపోవడము మీ కొన్ని మాటలు పరలోకాన్ని ప్రభా మకరకు తెరవమని ప్రభా పరలోక మన్నను మాకు అనుగ్రహించి ప్రభా గడపారా ప్రభా తిని తృప్తి పొందలేక దేవా ఒకరకు దేవా మీ వాక్య భాగాన్ని సిద్ధపరుస్తారని మా ప్రభువును రక్షకుడు యేసు అత్యున్నతమైన పరిశుద్ధమైన స్థితి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి.
ప్రతి సంవత్సరం కూడా దేవుని యొక్క దయ, ప్రతి దినం కూడా దేవుని యొక్క ప్రేమను వచ్చి మనకి అనుగ్రహించబడుతుంది. ప్రతి నెల, ప్రతి దినము, ప్రతి సంవత్సరము ఇవన్నీ కూడా దేవుని మనం ఒక్కొక్క దినాన్ని చూడగలుగుతున్నామంటే ఇది ఆయన మన మీద చూపుతున్న ప్రేమకు, మన మీద నిలిపిన కృపకు, మన పక్షాన ఆయన చూపించే కనికరానికి నిదర్శనంగా ఉంది. ఈ నూతన సంవత్సరాన్ని లేదా 2021ని చూసే భాగ్యానికి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంతోమంది ఈ సంవత్సరాన్ని చూడలేకపోయారు. ఈ దినాన్ని కూడా, ఈ సంవత్సరం ప్రవేశించి కూడా ఈ దినాన్ని చూడలేకపోయారు. అయితే సజీవ లెక్కలో ప్రభు మన నుంచి ఆయన స్థుతించేటువంటి భాగ్యాన్ని కూడా అనుగ్రహిస్తూ వచ్చారు. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో వందనం, స్తోత్రం. దేవుడి దయ అయినటువంటి ప్రతి సంవత్సరం కూడా దేవుడు మన నుంచి కొంత ఆశిస్తాడు. మనము దేవుని యొక్క చిత్తంలో ఉన్నవారము, దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి ఆయన మార్గంలో నడిచేటి వారము, ఆయన పక్షాన మనం ఉండాలని ఆయన చేత ఎన్నిక చేయబడిన వారము. దేవుడు మనం ప్రేమించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ప్రేమించేందుకు యోగ్యత ఒకటి కూడా లేదు. దేవుడు మనం ప్రేమించడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఆయన మనల్ని ప్రేమించడానికి మనలో చాలినటువంటి అర్హత అయినా, యోగ్యత అయినా కొంచెం కూడా లేదు. మన స్థితి చూస్తే బహు భయంకరమైన స్థితి. అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క దీర్ఘ శాంతం మన పక్షాన నుండి ఈ సంవత్సరంలోనికి మనం ప్రవేశించేలాగా ఆ కృప మనల్ని కాపాడుతూ వచ్చింది. అయితే మనం చదివిన ఈ భాగంలో యేసు ప్రభువారు బోధిస్తూ అనేక ఉపమానాలు చెప్తూ వచ్చేవారు. ఆ ఉపమాన అనేక వాక్యాన్ని వారికి సింపుల్గా అర్థమయ్యే విధానంలో వారికి అర్థం కావడం కోసం ఉపమానాలు అంటే ఉదాహరణలు వాడుతూ వచ్చాడు. ఇక్కడ మనం చదివిన ఈ భాగం కూడా ఒక ఉపమానం, ఒక ఉదాహరణ. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఈ ఉదాహరణలో ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఈ ఉదాహరణ ఏంటంటే, ఒక యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు కూడా ఉంది. యజమానికి ఒక ద్రాక్ష తోట ఉంది. దానిలో ఒకే ఒక అంజూరపు చెట్టు ఉంది. దానికి ఒక కాపలదారుడు ఉన్నాడు. తోటమాలి కూడా ఉన్నాడు. ఆ యజమానుడు ప్రతి సంవత్సరం కూడా ఆ తోటకు వచ్చేవాడు. ఆ తోట ఎలా ఫలిస్తుంది అంటే ఎలా పండుతుంది చూసేటివాడు. బాగుందా లేదా అనేది బాగోగులు చూస్తూ అక్కడ దాన్ని చూసే తోటమాలి ప్రతి చెట్టు విషయమే అడిగి తెలుసుకొని ప్రతి దాని గురించి కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపేవాడుగా ఉన్నాడు. ఇది ఒక ఆయనేమో తోట యజమానుడు, ఇంకొక ఆయనేమో తోట మాలి, ఆ ద్రాక్ష తోట మాలి. ఈ ఇద్దరు వ్యక్తుల గురించి యేసు ప్రభువారు మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. అయితే 3 ఏళ్ళు, 1 సంవత్సరం వచ్చాడు, 2 సంవత్సరం వచ్చాడు, 3 సంవత్సరం కూడా వచ్చాడు. అయితే ఈ చెట్టు ఏమాత్రం కూడా ఫలించలేదు. తోటమాలితో చెప్పాడు, ఏంటని నరికే చెట్టు అన్నాడు. అయితే ఈ తోటమాలి ఏమంటున్నాడు ఇక్కడ, అయ్యా 1 సంవత్సరం కూడా ఉండనివ్వు, ఫలిస్తే ఫలించింది, లేకుంటే దాన్నప్పుడు నరికే. ఇక్కడ జరిగిన సందర్భం, ఈ చెప్పిన ఉపమానం ఇశ్రాయేలు చెప్పాడు. వారి జీవితాలు సరి చేసుకునే దాని కొరకై దేవుడు వాళ్ళంతా ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. సర్వలోకములో వారికి ఎంత ప్రత్యేకతనిచ్చాడు.
దానిని బట్టి, ఆ ప్రేమను బట్టి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే వారు ఎంత ప్రత్యేకమైన జనం అంటే, లోకంలో వారితో మాట్లాడతాడు, మీరు లోకంలో గొప్ప జనం అని, ఏదో మీరు యోగ్యత కలిగిన వారని నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు, మీరు అల్పమైన జనము దేశాలన్నిటిలో, ఇది నేను మీ మీద ప్రేమ చూపించానంటే అది కేవలం నా ఉచితమైన కృప మాత్రమే. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు. అలాంటి జనాంగం, అంత ప్రేమించిన జనాంగము, వారి కొరకు దేవుడు రకరకాలైన వ్యక్తులను పంపిస్తూ వచ్చాడు. ఆ వ్యక్తులను వారు రాళ్లతో కొట్టి చంపివేస్తూ వచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞను ఏమాత్రం కూడా లక్ష్య పెట్టకుండా పెడచెవిని పెడుతూ వచ్చారు. ఆయన ఎవరినైతే ప్రేమిస్తూ వచ్చాడో వారే ఆయనను తృణీకరిస్తూ వచ్చారు. ఆయనను కాదనుకొని కాళ్ళదంతు వచ్చారు. వారి యొక్క చేష్టలను బట్టి, వారి యొక్క క్రియలను బట్టి ఆయన విసుగు చెందాడు. అందుకనే ఈ భాగాల్లో వారిని హెచ్చరించే దాని కొరకే బహుశా చాలా మంది బైబిల్ పండితులు చెప్తారు, ఈ ఉపమానము ఆయన ఇంకా 33.5 సంవత్సరాల చివరాంతంలో ఈ ఉదాహరణ చెప్పాడని అంటారు. అంటే హెచ్చరికతో ఆయన వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వారు నశించుకోకూడదని వారిని హెచ్చరించడం కొరకై ఇలాంటి ఉపమానాలు చెప్తూ వచ్చాడు. ఇది నిజమై దీన్ని మనకు మనంగా అన్వయించుకోవాలి. దీన్ని మనం అన్వయించుకున్నప్పుడే దీనిలో ఉన్నటువంటి శ్రేష్టత ఏంటో మనకి అర్థమవుతూ ఉంటుంది. దీనిలో దాదాపు కొన్ని సంగతులు మనం అర్థం చేసుకోవడానికి ఉన్నాయి. చూడండి, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేను. ఈ ద్రాక్ష తోట ఎవరిదంట? ఒక మనుషునిది. ఈ ద్రాక్ష తోట ఎవరు? దేవుని యొక్క సంఘము. ఆ దానిలో ఉన్న చెట్టు ఎవరు? నీవు నేనే. ద్రాక్ష తోటలో ఒకే ఒక చెట్టు, అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు ఒకే ఒక చెట్టు ఉంది. సాధారణంగా చేదు మొత్తం కూడా ఒకటే వేస్తారు. ఒకే చెట్టు ప్రత్యేకించబడిందంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఉంది కాబట్టి దాని విషయమై శ్రద్ధ నిలుపుతారు. అది వాస్తవంగా ఏ తోట? ద్రాక్ష తోట. కానీ అలాంటి ద్రాక్ష తోటలో ఈ చెట్టు ఎందుకు ఉంది? బహుశా ఆయనకి ఇష్టమై అంజూరపు చెట్టుని బహుశా నాటి ఉండవచ్చు. అంటే ఇది ఏం నాటం చేస్తుందంటే, ఇది ఒక మనుషుని తోట. ఎవరి మనుషుడు అంటే తోట యజమానుడు, ఏనే దేవుడైన యెహోవా. ఆయన ద్రాక్ష తోట, ఆయన తన జనాంగం ఇశ్రాయేలీయులు. ఈ దినాల్లో మనం అప్లై చేసుకుంటే ఎవరంటే ఆ అంజూరపు చెట్టు నీవు నేనే. అంటే నీవు నేను ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండాలని, ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉండాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక తోటతో పాటు చెట్టు ఫలిస్తూనే ఉంది. ఇక్కడ తోట గురించి మాట్లాడలేదు, తోటలో ఉన్న వేరేగా ఉన్న అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఫలించట్లేదు కనుక అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫలించాలని. అందుకని మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏ ఫలం ఫలించాలంట? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. ఎవరు ఫలిస్తారంటే మారు మనసుకు నుండి ఫలిస్తారు. ఇది భౌతిక సంబంధమైన ఫలాన్ని గురించి మాట్లాడలేదు కానీ ఆత్మ సంబంధమైన ఫలాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. ఎవరైతే యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితాల్లోని ఆత్మ సంబంధమైన ఫలాలని చూడగలం. యేసు ప్రభు వారికి వెలుగుతున్న వారు ఈ ఫలభరితమైన జీవితంలోనికి రాలేరు. ఎవరైతే తమ రక్షకునిగా ఆయన్ని అంగీకరించి తమ జీవితాల మీద ఆయన్ని అధికారిగా చేసుకుంటారో వారి జీవితాల్లోని మనం ఇలాంటి ఫలితాన్ని చూడగలుగుతాం. మారు మనసుకు తగిన ఫలితం ఏంటి? అసలు మారు మనసు అంటే ఏంటి? మనసు మార్చుకోవడమే మారు మనసు. ఏ మనసు ఉంది? మనసు మారకముందు ఏ మనసు ఉంది?
ఇప్పుడు ఏ మనసు లేదు, ఇప్పుడు ఏ మనసు అయితే ఉందో ఆ మనసు అయితే లేదు. మారు మనసుకి ముందు, మారు మనసు తర్వాత మనసు తేడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మారు మనసు అంటే ఇప్పుడున్న ఏ మనసు, ఇప్పుడున్న మనసు దేవుని యొక్క మనసు. మారు మనసుకు పూర్వం ఉన్న మనసు దయ్యపు మనసు. ఇప్పుడు దయ్యపు మనసు నుంచి దైవ మనసులోకి మారడమే, దయ్యపు మనసు నుంచి దేవుని యొక్క మనసులోకి మారడమే మారు మనసు. ఇప్పుడు ఎవరు ఫలిస్తారంటే మారు మనసు కలిగిన వారు మాత్రమే ఫలిస్తారు. నువ్వు మారు మనసు లేకుండా ఫలించాలని ప్రయత్నం చేస్తే అది అసాధ్యం. మారు మనసు లేని వాళ్ళకి ఫలింపు రాదు, ఆత్మ సంబంధంగా వారు ఫలించలేరు. పైకి భక్తుల్లా కనపడ్డా, పైకి విశ్వాసుల్లా కనపడ్డా వారి జీవితాల్లో తగిన మాదిరికరమైన జీవితాన్ని వారు చూపించలేరు. కారణం ఏంటంటే వారు తగినటువంటి మారు మనసు కలిగిన జీవితము జీవించలేరు. అందుకని దాని కింద భాగంలోనే రాయబడింది 10వ అధ్యాయం. ఒకవేళ మారు మనసు పొందకపోతే, ఫలించకపోతే ఏమవుతుందంట? 10వ అధ్యాయం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేళ్ళ ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఫలించావా సరే, లేకపోతే ఏమవుతావు? నరికి వేయబడతావు. ఎవరైనా ఫలించకపోతే సంవత్సరాల కొలది చెట్లను అంతే ఉంచుకుంటారా? దానివల్ల ప్రయోజనం లేకపోతే, ఉపయోగపడకపోతే ఎవరు తమ తోటలో చెట్లను ఉంచుతారు? కట్ చేసి ఆరునగ్నిలో పడేస్తారు. మన జీవితాలు కూడా అంతే. దేవుని కొరకు మనం ఫలించాలని ఆయన కోరుకుని మనం నాటినప్పుడు ఆయన కొరకు యోగ్యమైన ఉపయోగపడే ఫలాలు ఫలించేటి వారము ఉండాలని దేవుని యొక్క ఆశ. అది దేనికి ఆరంభం అవుతుందంటే మారు మనసుతోనే ఆరంభం అవుతుంది. నువ్వు మారు మనసు లేకుండా బాప్తిసం తీసుకునే ఉపయోగం లేదు. కొంతమందికి ఏముంటుందంటే బాప్తిసం తీసుకుంటే చాలు సరిపోద్ది అనుకుంటారు. బాప్తిసం వేరు, మారు మనసు వేరు. మారు మనసు అంటే మనసు మార్చుకోవడం, బాప్తిసం అంటే నీటిలో మునగటం. మారు మనసు పొందాను అనేది బహిరంగంగా చూపించడమే బాప్తిసం. కొంతమంది చాలా మంది ఈ మధ్యన బోధన చూస్తా ఉన్నా, మారు మనసు వద్దు, బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకో, బాప్తిసం తీసుకో. ఏంటి బాప్తిసం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలా? తీసుకునే వాళ్ళకి తెలియదు, తీసుకుని చెప్పే వాళ్ళకి కూడా తెలియదు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి. బాప్తిసం అంటే ఒక నీతిని నెరవేర్చే ఒక క్రియ, ఒక ఆజ్ఞే, ఒక పద్ధతే, అంతే. బాప్తిసం బతుకు మారకుండా, జీవితం మారకుండా, మనసు మారకుండా బాప్తిసాలు సాక్షిస్తే ప్రయోజనం లేదు. సంఘంలో ఒక అంకె పెరుగుద్ది అంతే. మారు మనసు లేని బ్రతుకు నిష్ప్రయోజనం. మారు మనసు లేని బాప్తిసం నిష్ప్రయోజనం. ఒట్టి బాప్తిసం పరలోకం చేరుతుంది. మారు మనసు మాత్రమే నిన్ను పరలోకానికి చేర్చే ఏకైక మార్గము. ఆ మార్గం అంటే యేసు మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమును అయినాను. ఎవరైతే మారు మనసు కలిగి జీవిస్తారో వారు మాత్రమే మార్గమైన యేసులో నిలిచి ఉండగలరు. అందుకని యోహాను సువార్త అనుకుంటాను 15వ అధ్యాయంలో రాయబడింది. ఎవరు ఫలిస్తారంట? 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం. ద్రాక్షవల్లి నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉంది మీరేమి చేయలేరు. దేవుడు ఎవరి యందు ఉంటాడు? ఆయన యందు ఉన్నవాడు, ఆయన మార్గంలో ఉన్నవారు, ఆయన చేర్చుకున్నవారు, ఆయన అంగీకరించిన వారి పక్షాన ఆయన ఉంటాడు. ఆయన సవాసంతో పాటు ఆయన కోరుకున్న వారి పక్షాన ఆయన ఉంటాడు. వేరే వాళ్ళతో ఆయన ఉన్నాడు కదా. ఆయన మన కుటుంబంలో ఎవరు ఉంటారు? మన అమ్మ, మన నాన్న, మన తోడ బిడ్డలు ఉంటారు. వేరే వాళ్ళు ఉంటారు కదా. నువ్వు దేవుని కుటుంబం అయితే, దేవుడికి చెందినవాడు అయితే, దేవుని లక్షణాలు ఉంటే దేవుడు నీతో ఉంటాడు. ఆయన లక్షణాలు నువ్వు కలిగి ఉండకుండా నువ్వు వేరుగా జీవిస్తే దేవుడు నీతో ఎలా ఉంటాడు? నువ్వు పేరు చెప్పుకోవచ్చు. నేను ప్రతిరోజు మందిరానికి పోతా అని నువ్వు చెప్పుకోనా? నీ వల్ల ఏం ఉపయోగం? నువ్వెవరంటాడు ప్రభు? ఎప్పుడైతే నువ్వు ఆయన హృదయంలో చేర్చుకుంటావో అప్పుడు ఆయన లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ఆయన నీకు సహాయపడతాడు. హృదయపూర్వకంగా నువ్వు ఆయన్ని అంగీకరించాలని, ఆయన హృదయంలో చేర్చుకోవాలని ఆశ నీకుంటే ఆయన ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. చాలా మంది జీవితాల్లో ఫలభరితమైన అనుభవంలోకి రాబోయే కారణం ఏంటంటే మారు మనసు లేని జీవితం, మారు మనసు లేని బ్రతుకు. మారుతుంది, తారీఖు మారుతుంది, మన జీవితాల్లో మన ఏజ్ మారుతుంది, అంతే. బ్రతుకైతే అంతే ఉంటుంది. వేళ్ల తరబడి 2020 నుంచి 2027కు వచ్చాం. జనవరి నుంచి ఫిబ్రవరికి వెళ్తే ఫిబ్రవరి నుంచి మార్చికి వస్తాయి. ఇట్లా నెల మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. అయితే చివరి స్టేజ్ దాకా వస్తాం.
వృద్ధాప్యం దాకా వస్తే బ్రతుకు మారకపోతే ప్రయోజనం ఏంటి? రక్షింపబడి ఎన్నాళ్ళు నీ ఆత్మీయ స్థితి ఎట్లా ఉంది? ఎన్నాళ్ళు 20 ఏళ్ల కింద రక్షింపబడితే ఇప్పుడు నీకు 40-50 ఏళ్ళు వస్తే నీ బ్రతుకు ఏమైనా మారిందా? నీ ద్వారా ఎవరన్నా రక్షింపబడ్డారా? ఎవరైనా నూతన విశ్వాసులు, లోకస్తులు నిన్ను ఒక క్రైస్తవులుగా గుర్తించగలుగుతున్నారా? గుర్తించట్లేదంటే దాని అర్థం ఏంటి? నువ్వు రక్షింపబడినట్ట, మారు మనసు నీకు ఉన్నట్ట, ఎలాంటి అనుభవంలో ఉన్నావు? మనలో క్రీస్తును చూడకపోతే మన ఫలభరితమైన అనుభవంలోకి వచ్చినట్ట రానట్ట? రానట్టే కదా. చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు నేను యేసుప్రభువుని నమ్ముకున్నానా, నాకు మారు మనసు ఉందా, అసలు నేను రక్షింపబడ్డానా లేదా, పరలోకానికి వెళ్తానా లేదా? చాలా మంది ఎవరెవరికంటే రెగ్యులర్గా మందిరికి వచ్చేటి వాళ్ళకి, పరిచయం చేసేటి వాళ్ళకి, పాటలు పాడేటి వారికి, వాకింగ్ చెప్పేటి వారికి కొన్నిసార్లు డౌట్ వస్తుంది, అసలు నేను రక్షింపబడ్డానా? ఒకే ఒక గుర్తు, నీవు రక్షింపబడ్డావు, మారు మనసు అనుభవం ఉంది అని నీకు ఒకటే ఒక గుర్తు ఏంటంటే, నీవు వాక్యం చదవాలని ఆశ ఉండి, ప్రార్థన చేయాలని ఆశ ఉండి, రెగ్యులర్గా దేవునికి మందిరానికి రావాలని ఆశ నీకు ఉంటే నువ్వు ఖచ్చితంగా రక్షింపబడ్డావు. ఈ మూడిట్లో ఏ ఒక్కటి నీకు లేకపోయినా, కనీసం ఒకటి లేకపోయినా నీకు రక్షణే లేదు, మారు మనసు లేదు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళాల్సిన చోటకి వెళ్తావు. ఒకటే గుర్తు, రక్షింపబడిన వారికి కూడా బహుశా నువ్వు ఎప్పుడో రక్షింపబడి ఉంటావు, కొన్ని పరిస్థితులు బట్టి నువ్వు లోకంలో కలిసిపోయి ఉంటావు, మరలా తిరిగి రా. దేవుడు కృప కలిగిన వాడు, ఆయన దయామయుడు, నిన్ను ఆయన మరలా చేర్చుకోవడానికి, క్షమాపణ ఇవ్వడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. నీ కాలము గడిచిపోక మునిపే దేవుడు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆయన ఎంత కృప కలిగిన దేవుడు అంటే, తప్పిపోయిన కుమారుని ఆయన ఎంత వదిలిపెట్టలేదు, తిరిగి తన సన్నిధిలోకి పిలుచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు ఎన్నిసార్లు తొలగిపోయి తప్పిపోయి తిరిగి వస్తున్నా దేవుడు అంగీకరించడానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నువ్వు రావడానికి సిద్ధంగా ఉంటే, ఎక్కడ తొలగిపోయావో సంవత్సరాంతంలో, గత సంవత్సరంలో పేరుకి పైకి చెప్పుకుంటున్నావు, పేరుకు నటిస్తున్నావు, వేషధారంతో జీవిస్తున్నావేమో, రా, తిరిగి రా. ప్రభు సిగ్గుపడుతున్నావా ఒప్పుకోవడానికి? ప్రభు పాదసన్నిధిలో మోకరిల్లితే ఆయన మరలా ఆ నూతన సంతోషాన్ని, ఆ నూతన ఆనందాన్ని ఆ నీ హృదయంలో ప్రవహింపజేస్తాడు. ఎవరికంటే జీవితం మార్చుకున్న వారికి. జీవితం మార్చుకున్న పై ముద్ర భూమాకు సున్నం పెట్టి సమాధిలాగా ఉండమాకు, హృదయం అంతా ఒకలా పెట్టుకుని పైకి సున్నం భూమాకు. ఎవరు మోసం చేస్తావు? మనిషిని మోసం చేయొచ్చు, సేవకుని మోసం చేయొచ్చు, చుట్టుపక్కల వాడిని మోసం చేయొచ్చు, దేవుణ్ణి. 4వ అధ్యాయం స్వార్థం రాయబడింది, రహస్యమైనది బయటపరచబడకపోతే ఒక దినాన దేవుడు సమస్తాన్ని బయటకు తీసుకుని వస్తాడు. ఇంత ముందు ఇలాంటి వాక్యాలు చెప్తే ఒక 10 ఏళ్ల క్రితం అసలు ఇది నిజమా, అది సత్యమా అనేటి వాళ్ళు. మనం మాట్లాడే ప్రతి చేసే ప్రతి పని కూడా ఒక దినాన గాల్లో రికార్డ్ చేయబడుతుందంటే ఎవరు నమ్మేటోళ్ళు కాదు. బైబిల్ అంతా ట్రాష్ అంటది. ఏం ట్రాష్? ఇప్పుడు ఈ వీడియో కాల్స్ వస్తున్నాయి, ఎలాంటి వైర్ కనెక్షన్ ఉండదు. మనం ఇక్కడ మాట్లాడితే వేరే చోట కొన్ని దేశాలు కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం యాజ్ టీజ్ ఎట్లా ఉన్నామో అదే పిక్చర్ వాళ్ళ ఫోన్లో యాజ్ టీజ్ కనపడుతుంది. నువ్వు నవ్వితే నవ్వినట్టు కనపడుతుంది, ఏడిస్తే ఏడ్చినట్టు కనపడుతుంది. ఇదంతా ఎట్లా అవుతుంది? గాలి ద్వారా. ఇంతకుముందు వైర్స్ ద్వారా కాల్స్, ఫోన్స్ వెళ్ళేవి, వీడియో కాల్స్ ఉండేవి కాదు. ఇప్పుడు ఈ వాక్యము సత్యమని నమ్ముతున్నారు. ఇంతకుముందు ఇదే వాక్యాన్ని అసత్యమని అసత్యమని అనేటి వాళ్ళు. ఇప్పుడు అదే వాక్యము సత్యం ఎట్లయింది? దేవుని వాక్యం ఎప్పుడు సత్యమే. నువ్వు నమ్మట్లేదు కదా, సత్యం లాగా నీకు అనిపిస్తుంది. దేవుని వాక్యంలో ఉన్న ప్రతిది కూడా సత్యమైనదే. ఇదే వాక్యం చెప్తుంది, రహస్యమైనది ఏది కూడా దాచబడదు. దేవుడు దినాన ప్రతి దాన్ని కూడా వెలుగులోకి తీసుకుని వస్తాడు. అప్పుడు తెల్లమొక సిగ్గుతో నీవు తల దించుకోవాల్సి వస్తుంది. అయితే దేవుడు క్షమాపణ కలిగిన వాడు. దాని కొరకే దేవుడు దీర్ఘశాంతం ఇస్తా ఉన్నాడు. బాప్తిస్మ అనుభవం, మారు మనసు అనుభవం బహుశా నీకుంటే నువ్వు ఖచ్చితంగా ఫలించేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడతాయి. ఇంకా నూతనంగా రక్షింపబడిన ఆ రక్షణ పొందాలని ఆశ కలిగిన వారికి ఇది ఒక చిన్న విన్నపం మాత్రమే. రక్షింపడ్డావా? మారు మనసు ఉందా? బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చావా? దానికి తగిన జీవితము జీవించు. లేకపోతే మత్తయి సువార్త 3:10లో చెప్పినట్టుగా గొడ్డలి వేరు దగ్గరే, చెట్టు దగ్గరే, మొదల దగ్గరే ఉంచబడి ఉంటే రెడీగా, ఇంట్లో లేదు, ఎక్కడ
పెట్టలేదు. ఎక్కడుంది? రెడీగా ఉంది. ఎక్కడుంది? చెట్టు దగ్గరే ఉంది. ఆలస్యం ఏంటంటే నువ్వు తేడా చేస్తే వచ్చి దేవుడు కృప కలిగినడానికి ఆయన ఆ చెట్టుకు దూరంగా ఉన్నాడు, ఆ గొడ్లకు దూరంగా ఉన్నాడు. దేవుడు కృప కలిగిన వాడు కనుక దూరంగా ఉన్నాడు. నువ్వు తేడా చేస్తే ఆయన దగ్గరకు వస్తాడు, చెట్టు దగ్గరకు వస్తాడు, గొడ్డ దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత ఆ చెట్టు ఆ స్థలాన్ని ఎరగదు. దేవుని కృప ఎంత ఉన్నతమైనది. మనం ఎన్నిసార్లు తొలగిపోయినా, ఎన్నిసార్లు తప్పిపోయినా మరలా దేవుడు మనం జ్ఞాపకం చేసుకొని మరలా ఆయన సన్నిధిలో మనల్ని తీసుకొని వస్తున్నాడు. ఎందుకంటే మనం తగిన ఫలమును ఫలించాలని, మనం ఫలించేటి వారంగా ఉండాలని దేవుని యొక్క ఆశ. మన ఇంట్లోనే ఒక పూల చెట్లు వేసుకుంటే, కాయల చెట్లు వేసుకుంటే అవి ఫలించకుండా పీక్ పక్కన పెట్టేస్తాం. మనకు ఓపిక ఉండదు. సపోజ్ ఒక నెలలో ఏదైనా పూల చెట్టు వేసుకుంటే నెలలో ఒక చెట్టు కూడా ఒక టైం ఉంటుంది, ఎంతకాలం ఫలిస్తుందా అనేది. ఆ టైం లేదని, ఆ టైం దాటింది అనుకోండి, నెలకే పూలు పూయాలి కదా, పూయలేదు ఏంటంటే చెట్టు వేస్తూ నేల వేస్తూ మనం రూల్ని డిసైడ్ అవుతాం. ఓపిక ఉండదు, పీకి పక్కన పడేస్తాం. ఆ ప్లేస్లో వేరే పక్క తీసుకొచ్చి నాటే ప్రయత్నం చేస్తాం. మరి దేవుడు నిన్ను నాటి అన్నాడైంది సంఘంలో, తన సార్వత్రిక సంఘంలో దేవుడు నిన్ను నాటి అన్నాడు అవుతుంది. ఫలించావా? ఫలము లేని వానిగా ఉన్నావా? ఫలము లేని దానిగా ఉన్నావా? దేవుడు ఎన్నాళ్ళు నిరీక్షించాలి నీకోసం? దేవుడు నిన్ను తీసేలా, దేవుడు ఇంకా ఎదుగుతా ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన సొత్తు. ఆ తోట ఆ మనుషుని ఎలా ఆ చెట్టు ఆయనదో, నీవు కూడా ఆయన చేసిన జనమై ఉన్నా, ఆయన చేత ప్రేమించబడిన వ్యక్తివై ఉన్నా. అందుచేత దేవుడు నిన్ను ఇంకా నిలిచి ఉంచాడు. దేవునికి కృపే, దేవునికి దయే, దేవునికి దీర్ఘశాంతమే, ఆయన ప్రేమే, ఆయన కనికరమే నేను కాపాడుతూ. అందుకే దేవుడికి ఆ దీర్ఘశాంతాన్ని అలక్ష్య పెట్టకూడదు, దేవుడికి దీర్ఘశాంతాన్ని త్రోసివేయకూడదు. కనుక హెచ్చరిక స్వరం విన్నప్పుడు మన హృదయాల్లో మనం సరి చేసుకునే వారిని ఫలించేటువంటి అనుభవం రావడానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక రెండవ భాగం నుంచి 13వ అధ్యాయం లూకాసు వార్త 13వ అధ్యాయం. ఒక మనిషి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాచబడి ఉండేది. రోమా 9:20. రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. రోమా 9:20. అవును గాని ఓ మనుషుడా, దేవునికి ఎదురు చూపెట్టుకు నీవెవడవు, నన్ను ఇలా చేసుకుని రూపింపబడినట్టు రూపించిన వానితో చెప్పునా. ఒక నా దేవుని తీసేయడం నువ్వేం చెప్పలేవు. నువ్వు నన్ను ఎందుకు తీసేస్తానని చెప్పాడు. ఆ చెట్టు ఆ యజమాని రావడానికి లేదు. ఎందుకంటే ఆ చెట్టు ఆయనది. ఆయన ఆ చెట్టు నాటాడు. సర్వ హక్కులు ఆయనవే ఆ తోట మీద, ఆ చెట్ల మీద. అందుకని ప్రశ్నించే అధికారం నీకు నాకు లేదు. మనము దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాం. దేవుడు మనం రక్షించాడు, దేవుడు మనం సృష్టించాడు, తన రూపంలో సృష్టించాడు. మనంతటి మనకి ఏ అధికారం లేదు. కొన్నిసార్లు అనుకుంటా నేను చచ్చిపోతాను, నువ్వు చచ్చిపోవడానికి నీకు లేదు, నువ్వు చచ్చిపోవడానికి. కొన్నిసార్లు ఇలాంటి మాటలు వస్తాయి, నా ఇది చేస్తా. నీకేటి మీద నీకు అధికారం. నువ్వు అనుకుంటావేమో ఈ కాలు నాది, శరీరం నాది, ఈ కన్ను నాది, నోరు నాది, నా నోరు కాబట్టి నేను మాట్లాడు. ఎవరు చెప్తారు నోరు నీదని? నీది కాదు. దేవుడు ఏమంటున్నాడు? ఓ మనుషుడు, ఆ దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు ఒక సృష్టి. నువ్వు ఒక బొమ్మను ఎట్లా మార్కెట్లోంచి పనుకొస్తావో దేవుడు నిన్ను అట్లా చేశాడు. నీకు తెలుసా? చెప్పు, నీకు ఎప్పుడు జ్వరం వస్తుందో, వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలగా? నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు చెప్పు. నీ చేతులు ఏం లేదు, అది దైవ చిత్తం, దేవుని ఉద్దేశం. దాన్ని బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దేవుడు ప్రేమ గలవాడు కనుక ఈ లోకంలో ఉన్న మనలను తన కొరకు దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని లేఖన భాగంలో రాయబడుతూ వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19. 6:19. మీ దేహము దేవుని వలన కనుకరింపబడి
మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మ కాలమైనదని మీరు ఎరుగరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగురా. మీరు మీ సొత్తు కాదు. ఒక్కసారి చదవండి మాట. మీరు మీ సొత్తు కాదు. మనం మన సొత్తేనా? ఇప్పుడు చెప్పండి, దేవుని వాక్యం కరెక్టా? మనం కరెక్టా? దేవుని వాక్యం చెప్తుంది మీరు మీ సొత్తే కాదు. అంటే నీ మీద నీకు ఎలాంటి అధికారం లేదు. నీ మీద నీకు ఎలాంటి అధికారం, మనం మాట్లాడదాం. నా నోరు నేను మాట్లాడతాను, నా చెయ్యి నేను చేస్తాను. స్కూల్లో పిల్లలు అంటారు, నా ఇష్టం నా పెంచి నువ్వనుకో, నా స్థలం నా ఇష్టం నేను చేస్తాను. నువ్వు చెప్పడానికి లేదు. వాక్యం ఏమంటుందంటే మీరు మీ సొత్తు కాదు, మీరు ఎప్పుడో అమ్మబడ్డారు. నేను మిమ్మల్ని విలువ పెట్టి కొనబడ్డాను. ఎట్లా కొనబడ్డా? రక్తము చేత కొన్నాడు ఆయన. నేను కొనడానికి ఆయన రక్తము కార్చాడు. నువ్వెప్పుడో దోపుడు సొమ్మయ్యావు, నువ్వెప్పుడో అమ్మబడ్డావు, నీ శరీరాన్ని అమ్ముకున్నావు, నీ ఆత్మను అమ్ముకున్నావు. నువ్వు అమ్ముకున్న దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? పాతాళానికి వెళ్ళాలి. కానీ ప్రేమ గల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. ఇప్పుడు మీరు నీ సొత్తు కాదు. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని సొత్తు. నీ మీద నీకు అధికారం ఉందనుకుంటే నీ అపోహ మాత్రంగా ఏమి కాదు. అది దేవుని యొక్క ఈ మాట అందుకనే నా ఇష్టం అనేది తీసేయి. నా 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 అనేది తీసేయి. దేవుడే దేవుడే దేవుడే. అందుకనే అపొస్తలుడైన పౌలు అనుకుంటాను మాట్లాడతాడు. మనము మాట్లాడినప్పుడల్లా ఏమన్నాడంటే దేవుని చిత్తం అయితే అది చేతుము, ఇది చేతుము. దేవుని చిత్తం అయితే అది చేతుము. రేపు సరే రేపు కలుద్దామంటే ఆ దేవుని చిత్తం అయితే ఏం చెప్పాలి? దేవుని చిత్తం రాదు కదా మనకి. అందుకే రేపు ఎగ్జాక్ట్ 5 o'clock కలుద్దాం. 5 గంటలకు ఖచ్చితంగా మనం కలుద్దాం. ఏంటి కలుస్తావా? ఇంత నీ చిత్తమేనా? దేవుని చిత్తం ఏం లేదా? ఎగ్జాక్ట్ టైం అంటే టైం ఏది కలుస్తావా? అంటే నీ డైరెక్షన్, నువ్వు వెళ్ళే పద్ధతి అంతా నీ చేతిలో ఉందని నువ్వు అనుకుంటున్నావు. అది నీ అపోహ కాదు. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. అందుకని దేవుని చిత్తానికి మనం అప్పగించుకొని మనం ముందుకు కొనసాగిపోవడం అనేది దేవుని గౌరవించిన. అందుకని మన సమాజంలో ఎక్కువ ఈ మాటలు మాట్లాడతారు. దేవుని చిత్తం అయితే పరిశుద్ధ సమాజకుడు, దేవుని చిత్తం అయితే కోరిక, దేవుని చిత్తం అయితే దేవుని మాటలు మనకు రావాలి. దేవుని చిత్తం అయితే ఎందుకు దేవుని చిత్తం? నేను దేవుడు నన్ను కొన్నాడు, నాకు స్వతంత్రత లేదు. అది స్వతంత్రం లేదు. నా మీద ఒక అధికారం ఉంది. అధికారం ఎవరిదంటే దేవునిది. అందుకని దేవుని చిత్తం అయితే చాలు. దేవుని చిత్తం అయితే ఏదైనా చాలు. కనుక ఈ ద్రాక్ష తోట ఆ యజమానుది, కనుక అంజూరపు చెట్టు ఆ యజమానుది. ఆ యజమానుడు నేను ఏం కోరుకుంటాడు? ఎల్లకాలం దేవుణ్ణమ్మ ఫలించకుండా పర్వాలేదు, భూమి పాడైతే పాడైంది అంటాడా? అనడు. ఉదయాన వస్తాడు, ఎక్కడికి వస్తాడు. ఇది మొదటి సందర్భం. ఆయన సొత్తు, మనమంతా కూడా ఆయన సొత్తు అయి ఉన్నాం. రెండవ భాగం లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనంలో చూడండి. ఒక్క మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడెను. ఎక్కడ నాటబడ్డది? అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడ్డది? ద్రాక్ష తోటలో. సహజంగా చెట్లు అక్కడక్కడ కనపడతా ఉంటాయి. మామిడి తోట ఉందనుకోండి, అక్కడక్కడ సపరేట్గా తోట వేసి ఉంటారు. మనకు అక్కడ గాలికి అక్కడక్కడ రోడ్ల పక్కన కూడా కొన్ని చెట్లు కూడా కనపడుతూ ఉంటాయి. మనం ఏదైనా మిరప తోట వేసామనుకోండి, సపరేట్గా మిరప తోట ఉంటుంది, పచ్చి ఉంటుంది. అక్కడక్కడ వీటికి సంబంధించిన మొక్కలు కూడా మనకు అక్కడక్కడ కనపడుతూ ఉంటాయి. వీటికి రోడ్డు పక్కన ఉన్న చెట్లకి, తోటలో లేదా చేలో ఉన్న చెట్టుకి తేడా ఏంటి? మిరప తోటలో ఉన్న మిరప చెట్లకి, బయట ఎక్కడో రోడ్డు పక్కన ఉన్న మిరప చెట్టుకి తేడా ఏంటి? ప్రత్యేకంగా నాటబడ్డమే కాదు, ఇంకో ప్రత్యేకత ఉంది. ఏంటంటే నువ్వు కావాల్సిన ఎండిపోతున్న ప్రతిసారి కూడా తీసుకెళ్ళి నీళ్ళు పెడతావు. దానికి పురుగు పడుతుందంటే మందు పెడతావు. కావాల్సిన బలమైన ఎరువులు దానికి ఇస్తావు. దానికి ముందు అది ఆ విత్తనం ఆ కింద నాటబడక మునిపే
దానికి కావాల్సిన ఆ ఎరువునంతా కూడా సిద్ధపరిచి దానిలో ఉన్న కలుపు మొక్కల్ని ఏదైతే దానిని విలువైన మొక్కల్ని ఎదగలేకుండా చేస్తో ఆ కలుపు మొక్కలంతా కూడా తీసి ముందే పడేస్తారు. దాని మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఆ యజమానుడు దాని మీద నిలుపుతాడు. రోడ్డు పక్క మీద మీరు ఎప్పుడన్నా మందు పెట్టారా? అక్కడక్కడ చెట్టు కనిపెట్టి కొట్టారా? ఎరివేసి వెళ్ళారా? శ్రద్ధలు ఎవరు పట్టించుకోరు. అది కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత పండితే పండుగ లేకపోతే పాడైపోతుంది, గాలి వస్తే కొట్టుకుపోతుంది, వర్షపాతం వస్తే కొట్టుకుపోతుంది. దాని మీద ఎవరు శ్రద్ధ ఉండదు. ఇప్పుడు తోటలో ఉన్న వాటికి బయట ఉన్న ఆ చెట్టుకి తేడా ఏంటంటే ఒక ప్రత్యేకమైన శ్రద్ధ. నీవు దేవుని యొక్క సంఘంలో నాటబడినప్పుడు దేవుడు నీ మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నిలిపాడు. నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు సమయానుకూలంగా అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి దయ కదా. ఎరువులు ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు అది ఎదగాలంటే పెరగాలంటే కావలసిన మందు ఎరువులు మనం ఎట్లా ఇస్తామో మన దేవుని యొక్క సన్నిధిలో మనం నాటబడమే కాకుండా మనం ఒక ప్రత్యేకమైన విధానంలో పెంచబడతాం. కొంతమంది అప్పుడు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉంటాం, నా చేతి అంతా కూడా అసలు ఎదగట్లేదు పెరగట్లేదు అని చెప్తారు. అలా బాగా అనుభవం ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే ఈ ముందు కొట్టు ఈ ముందు కొట్టు అంటే వాళ్ళ చేతి విషయమై వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉంటుంది. దాన్ని ఎట్లయినా పండించాలి, ఫలింపు చేయాలని ఒక ఆశ దాన్ని చూసే వాళ్ళ మీద ఉంటుంది. అంటే దేవుని సంఘంలో చేర్చబడిన మన మీద కూడా దేవుని యొక్క శ్రద్ధ ఉంటుంది. ఈ నా బిడ్డలు చనిపోకూడదు, వీళ్ళు ఇంకా ఎదగాలి, చెట్టులాగా పాడైపోకూడదు, వాటిని ఇంకా ఫలభరితమైన అనుభవంలోనికి తీసుకురావాలి, కాయలు ఫలించాలి, యజమానునికి ఘనత తీసుకురావాలని ఎంతగానో ప్రయత్నం చేస్తాడు. కనుక దేవుడికి కావాల్సిన ప్రతిదీ కూడా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు సమస్తమును కూడా అనుగ్రహిస్తాడు. అందుకని దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాల ద్వారా దేవుని మనం పోషిస్తాడు. ఆరాధన కార్యక్రమాలు, సంఘ ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, కాటేజ్ మీటింగ్, గృహకోడికలు, వీటన్నిటి ద్వారా దేవుడు మనం ఫలించే విధంగా. చాలా మంది మాట్లాడతారు ఉదయం అంతా వెళ్ళారు ఆదివారం అని, సాయంత్రం పెళ్లి కూడా మళ్ళీ సాయంత్రం వెళ్తారా? సాయంత్రం అయిపోద్ది. మరి మంగళవారం కూడా వెళ్తారా? మంగళవారం వెళ్తారు. మళ్ళీ శనివారం వెళ్తారా? శనివారం వెళ్తారు. మళ్ళీ ప్రత్యేకంగా ఏమన్నా మధ్యలో కోడికలు ఉంటే వెళ్తారా? వెళ్తారు. ఎందుకు ఇవన్నీ? మనం బలపరచుకోవడం కోసం. ఎందుకు ఈ కోడికలు అంటే మనం ఎదగడం కోసం. దేవుడు అనుగ్రహిస్తున్న ఈవులు అన్నిసార్లు ఇలాంటి సందర్భాలు రావు. దేవుడు ఇలాంటి వాక్యాల ద్వారా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మనం పోషిస్తున్నాడు. దేవుని బట్టి మనం ఆయన తోటలో నాటబడి, తోటకు వెలుపడ మనం నాటబడి ఉంటే మనలో మన మీద ఎంత శ్రద్ధ నిలిపేవారు ఉండదు. రెండో భాగం ఏంటంటే మనది అంత ధన్యకరమైన జీవితం. మొదటిది ఆయన సొత్తు అయి ఉన్నాము, రెండవది ధన్యకరమైనటువంటి స్థితిలో ఉన్నాము. మనం పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, మనకు కావాల్సిన ప్రతిదీ కూడా అనుగ్రహించే వాళ్ళు ఉన్నారు. మూడవదిగా చూడండి, ఆరో వచనంలోనే అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయో దేని గురించి మాట్లాడుతున్నాడు? అందరూ చెడు. ఆయన వచ్చాడు, ఒక సంవత్సరం వచ్చాడు, మొక్క ఇచ్చినాక ఒక సంవత్సరం వచ్చాడు, ఏ ఫలాలు లేవు. రెండో సంవత్సరం కూడా వచ్చాడు, ఏం లేదు. మూడో సంవత్సరం కూడా వచ్చాడు, ఏ పాప ఒక్క కాయ కూడా లేదు. ఇప్పుడు ఆయన బాధ వేసింది, బాగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు అన్నాడు ఆ తోట యజమానితో, ఈ చెట్టును బట్టి ఎందుకు ఇది పాడైపోవాలా కాబట్టి దీన్ని ఏం చేస్తామంటే కట్ చేయాలి. ఎందుకు? ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరం అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. సాధారణ 3 సంవత్సరాల చెట్టును ఉంచడం అనేది అంత గొప్ప సంగతే. 3 సంవత్సరాలు ఒక చెట్టు, ఒక సంవత్సరం 6 నెలలకు ఆ చెట్టు పండుతుంది, కాయలు వస్తాయి. కానీ 3 సంవత్సరాలు ఆ చెట్టు ఎందుకు ఉండొచ్చు? నేను అనుకుంటాను ఫుల్గా ఆకులు ఉన్నాయి. ఎందుకంటే ఆకులు లేకపోతే చెట్టు బతకదు. ఆకులు లేకపోతే ఆ దేశాల్లో చెట్టు అనేది ఊరిని ఎండిపోయి పాడైపోతుంది. కాకపోతే ఫుల్గా ఆకులు ఉన్నాయి కాబట్టి పాప ఆశపడ్డాడు. ఏదో రోజు ఆకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాయ వస్తుంది, పండుతుంది అని ఆశపడ్డాడు. ఫుల్గా ఆకులతో నింపబడింది కానీ కాయలు మాత్రం లేదు. మొదటి సంవత్సరం ఫుల్గా ఆకులతో ఉంది, కాయలు లేవు. రెండోసారి వచ్చాడు, ఫుల్గా ఆకులు ఉన్నాయి, కాయలు లేవు. మూడో సంవత్సరం కూడా ఆకులు ఉన్నాయి, 5 ఇంచు కింద దాకా ఎరబోసుకొని కాయలు లేవు.
వీడిది ఆకుల చెట్టు అనుకుంటా, కాయల చెట్టు కాదు, తీసిపడ. వేషధారణ అన్నీ ఉన్నట్టే, అంతా ఆత్మీయులైనట్టే, మాటలు ఆత్మీయులాగానే, కానీ ఫ్రూట్స్ లేవు, కాయలు లేవు, ఫలబద్ధమైన జీవితం లేదు. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎట్లానంటే కొన్నిసార్లు ఫుల్గా ఆకులున్న చెట్లులాగానే ఉంటాం, ఫలించే వారంగా ఉంటాం, కానీ తీరా చూస్తే కాయలు ఉండవు. దేవుడు మనల్ని హెచ్చరించే దాని కొరకే ఈ మాట. ఇట్లా ఉన్నాం మనం ఫలించని కాయలు ఇవ్వనటువంటి చెట్టులాగా గంభీరంగా వేషధారణ వేసుకొని అన్ని కలిగి ఉన్నట్టు ఆత్మీయులాగానే, ప్రార్థించే వారంగానే, ఆరాధన చేసే వారంగానే, రెగ్యులర్గా మనం మందిరానికి వెళ్ళే వారంలానే ఉండి నిజ జీవితంలో దేవుని కలిగి ఉండకుండా దేవుని యొక్క లక్షణాలు మన ద్వారా వెలువడుతున్నాయా? ఒక చెట్టు కాయలేకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? రక్షింపబడిన నీవు దేవునికి లక్షణాలు దేవుని లోకానికి చూపించలేకపోతే నీ వల్ల ప్రయోజనం ఏంటి? దేవునికి ఉద్దేశం నిన్ను రక్షించి ఒక సంఘంలో నాటిన ఉద్దేశం ఏంటంటే నువ్వున్న స్థలంలో, నీ ప్రాంతంలో, నీ చుట్టూ ఉన్న వారి కొరకు దేవునికి లక్షణాలని బయలుపరచడానికి. అందుకే 5వ అధ్యాయం అనుకుంటా మత్తయి సువార్తలో రాయబడింది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునికి ఉప్పు అయి ఉన్నారు. లోకమునికి వెలుగై ఉన్నారు, లోకమునికి ఉప్పు అయిన. వెలుగుకి 2 సందర్భాలు రాశాడు 5వ అధ్యాయం కాదు, కొడమే ప్రసంగం మీద. ఉప్పు అంటే ఉప్పు గురించి మీకు తెలియదు. ఉప్పు అయి ఉందంటే మన ఉప్పు. ఏ ఉప్పు ఉపయోగపడే 2 రకాల ఉప్పులు ఉన్నాయి కదా, ఉపయోగపడే ఉప్పు, ఉపయోగపడేది ఉప్పు. ఉపయోగపడే ఉప్పు ఏం చేస్తారంటే సాధారణంగా ఇతర దేశాల్లో ఎక్కువగా మనకి ఎట్లా మంచు కురుస్తాడో బాగా మంచు కురిసి రోడ్లన్నీ కూడా ఒక ఇసుక పడినట్టు అయిపోతాయి అన్నమాట. అలాంటి మంచు పడిన ఏరియాల్లో తీసుకెళ్ళి చల్లితే ఆ మంచు కాస్త కరిగిపోతుంది, రోడ్డు క్లియర్ అవుతుంది. అంటే రోడ్లు శుభ్రం చేయడానికి ఉప్పు వాడతారు, పనికిరాని ఉప్పు. ఇప్పుడు పనికి వచ్చే ఉప్పు ఎక్కడ వాడతారు? కూర. అందుకని ఉప్పు గురించి ఒక వాక్యం ఉంటుంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితంగా ఉంటారు. అంటే మన మాటలు ఇతరులని ఏం చేయాలి? ఇతరులను ఆకర్షించాలి మన మాటలు. కానీ మన మాటలు మాట్లాడితే మన చుట్టుపక్కల ఎవరు ఉండడు. ఎందుకంటే మన మాటలు అట్లా ఉంటాయి. కృప ఉంటుందా మన మాటలో? దయ ఉంటుందా? అంటే ఏంటిది? ఎవరు నమ్ముకున్నావు? నువ్వు మాట్లాడవు రాదా? మాట్లాడే పద్ధతి తెలియదా? ఏం నేర్చుకుంటాం దేవుని మందిరంలో? మనం మాట్లాడే పద్ధతి ఎవరితో ఎట్లా మాట్లాడితే లేదా అందరికి ఒకే విధమైన స్థానాన్ని ఇవ్వాలి. ఒకరి దగ్గర ఒకే దగ్గర సేపడి చాలా చోట్ల చూస్తూ ఉంటాను నేను, ఎక్కువగా నేను ఉన్న ప్రాంతాలు. వాళ్ళకి ఏదన్నా పని అప్పగిస్తే అసలు ఆగరు. ఎందుకంటే తేడా ఎక్కడ వస్తుంది అంటే ఒక వ్యక్తికి ఇచ్చిన విలువ వేరే వ్యక్తి ఇవ్వవేంటి? ఎక్కడుంది తేడా? నీ ప్రేమలో అందరూ ఒకే విధమైన ప్రేమతో చూడాలి. ఒకరి దగ్గర ఒకే విధంగా, ఒకరి దగ్గర ఇంకొకరి దగ్గర అరే వాళ్ళు చెప్తారు సేవకుడికి ఏంటమ్మా అదేంటో ఆయన చాలా విధేయుడు అయ్యా. ఎవరు చెప్పారు నా విధేయుడు అని? మీ దగ్గర ఒకేలాగా, మా దగ్గర ఒకేలా నష్టపరుస్తాం. నీ మాట విషయమే నువ్వు జాగ్రత్త. యెషయా నా కొరకు ఎవరిని పంపుతాడు? యెషయా అన్నాడు నన్ను పంపు అన్నాడు. దానికి ముందు ఏం చేశాడు తెలుసా? ఒక కేరుబు ఎగిరి వచ్చి ఆయన పెదాలు కాల్చేస్తాడు. ఎందుకు పెదాలు కాల్చుకోవాలా? అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని ప్రభా ఇప్పటిదాకా ఇష్టానుసారంగా మాట్లాడినాను నేను, నన్నెవరు నమ్ముతారు ప్రభా? అందుకని పెదాలు ఏం చేయాలి? పెదాలు కాల్చామనుకో మాట్లాడతారా? పెదాలు కాల్స్తే మాట్లాడతారా? అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు ఏవైతే పనికి నియమించబడ్డావో, పరిచర్యకి నియమించబడ్డావో నోటికి లాకేసుకోవాలి. నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి లేదు. ఒక పరిచర్య, ఒక పని నీకు అప్పగించబడితే నీ ఇష్టానుసారంగా నీ పెదాలను, నీ నాలుగును ఉపయోగించడానికి నీకు హక్కు లేదు. ఏం చేస్తా? నేను ఉపయోగిస్తా అంటే ఉపయోగించు. ఏమవుతుంది ఉపయోగిస్తే? పెదవులు నొప్పి వస్తుంది. నీకు ఇష్టానుసారి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేస్తే పెదవులు ఏమవుతాయి? కాల్చివేయబడ్డ పెదవులు ఏమవుతాయి? రక్తంగా అవుతుంది.
అందుకనే ఈ పెదవుల కాసుడు ఏం జ్ఞాపకం చేస్తుందంటే నీ మాటలు నీవు జాగ్రత్తగా. అందుకే 13వ అధ్యాయం అనుకుంటా సామెతలో రాయబడింది, మృదువైన మాట కోపము రెచ్చించి మాట ఏం చేస్తుంది, కోపాన్ని రేపుతుంది. కనుక మన మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్త అనేది అవసరం. చెదగొట్టే వారంగా ఉండకూడదు. మన మాటలను బట్టి అనేకులు దేవుని మందిరానికి వస్తున్నారా, మన మాటలను బట్టి దేవుని మందిరం మానేస్తున్నారా? దీని విషయమై మనకు ఒక దినాన్ని లెక్క అప్పగించవలసిన వారమై వీలైనంత వారికి తక్కువ మాట్లాడడానికి, మర్యాదగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలి. మన సాక్ష్యం ఒక మాట మనం మాట్లాడితే అది రకరకాలుగా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఎక్కడ తెలుసా, నీ చెబుతూ నువ్వు వెళ్ళలేవు. లోకం అట్లా ఉంది తెలుసా. దానికి ఒక మాట మనం మాట్లాడితే దాన్ని మోసేటి వాహనాలు చాలా ఉన్నాయి. దానికి మసాలా పోసి తిరిగి మళ్ళీ నీ దగ్గర తీసుకొస్తారు. నువ్వు ఇట్లా మాట్లాడావు కానీ నీతో చెప్తే నీ చెబుతూ నువ్వు వెళ్ళలేవు. అట్లుంది లోకం, అట్లున్నారు ప్రజలు. వాటిలో నీవు ఉన్నావా, సరి చేసుకో, చక్కపరచుకో. అందుకని నీ మాట ఎట్లా ఉండాలి, కృపా సహితంగా ఉండాలి. రెండోది ఏంటి, ఇంకోటి ఏంటంటే ఈ ఉప్పు ఎప్పుడు టేస్ట్ఫుల్గా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. కూరలు వేస్తే కరిగితేనే, కరగకపోతే ఎట్లా ఉంటుంది, ఇక ఆ రోజు గొడవే. అది కూరడం ఒకసారి నా అవసరం చేసుకున్నాను, కూర కనీసం కూడా లేదు. ఎక్కువ భార్య భర్తలకి కూరల దగ్గరే వస్తాయి, ముఖ్యంగా ఉప్పు దగ్గరే. నువ్వు ఎప్పుడు రుచిగా ఉంటావంటే కరిగినప్పుడే. నువ్వు లోకానికి ఉప్పు కనుక నీవేం చేయబడాలి, నువ్వు కనపడకూడదు. నువ్వు కనపడ్డావు అనుకో, కనపడితే ఏమవుతుంది, కనపడితే కంపు అవుతుంది. కనపడకూడదు, నువ్వు కరిగిపోవాలి. కనపడితే ప్రయోజనకరంగా ఉండవు, రుచికరంగా ఉండవు. కరిగిపోతేనే ప్రభువా నేను కాదు నువ్వే, ప్రభువా నా దయ మీదంతా నీ కృపే, నీ దయ అని మనం మరుగు చేసుకొని దేవుణ్ణి వెల్లడపరచడానికి మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు ఏమొస్తుంది, మనము లోకానికి తీపిగా రుచిగా ఉండగలుగుతాం. చూసి అన్నమన్నం కట్టాము, అయిపోయింది. ఇంకా క్లాస్ తెలుసా మా మందిరానికి ఎంత వస్తారు. ఇవన్నీ కూడా మనల్ని హెచ్చించుకోవడం. దేవుణ్ణి డ్రైవర్ సీట్ అనుకుంటే దేవుడు ఎక్కడ కూర్చుంటాడు, నువ్వు పక్కన కూర్చొని దేవుడికి డ్రైవింగ్ ఇవ్వాలి. మనం ఏం చేస్తామంటే మనం ప్రభుత్వం పక్కన కూర్చొని నేను డ్రైవ్ చేస్తాను. నువ్వు మంచి డ్రైవరా, ఆయన మంచి డ్రైవరా, ఆయన 6000 సంవత్సరాల నుంచి డ్రైవ్ చేస్తున్నాడు. నువ్వు నిన్నగా అనుకున్నావు పుట్టావు 20-30 ఏళ్ళు అవుతాయి, 50 ఏళ్ళు ఉంటాయి. ఎవరు ఎక్స్పీరియన్స్ డ్రైవర్? ప్రతి విషయంలో కూడా ఆయనకు మనము అప్పగించుకోవాలి, ఆయన ముందుకు తీసుకురావాలి. బాప్తిసం ఇచ్చి అన్నాడు, ఏమన్నాడు, నువ్వు ఎచ్చవలసి ఉన్నది నేను. ఇంకో మాట అన్నాడు, ఆయన చెప్పులు యోగ్యులు కాదు. అంత గొప్ప దర్శనం ద్వారా ప్రవచనం ద్వారా పుట్టినటువంటి వ్యక్తి బాప్తిసం ఇచ్చు యోహాను. అలాంటి వ్యక్తి తను తగ్గించుకున్నాడు. కనుక ఇది ఉప్పు గురించి. ఇంకోటి ఉంది ఏంటి, వెలుగు. ఈ ఉప్పు ఏం చేయబడాలంటే కనపడకుండా ఉండాలి. వెలుగుంది, వెలుగేం చేయాలి, వీళ్ళు కనపడకుండా పోతే కష్టం. వెలుగేం చేయాలి, కనపడాలి. అందుకనే అదే భాగంలో రాయబడింది, వెలుగు అందరికీ కనబడినట్లు. ఈ దీపాన్ని ఎక్కడ పెట్టాలంట, మెట్టి మీద, దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెడితే అందరికి కూడా వెలుగు వస్తుంది. వెలుగేమో నువ్వు 2 రకాలుగా ఉండాలి. నువ్వు కనపడే కొన్ని విషయాల్లో కనపడేలా ఉండాలి, కొన్ని విషయాల్లో కనపడని విధంగా ఉండాలి. నీ ఏ విషయాల్లో కనపడాలి, దేవుడికి ఉపయోగకరమైన విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాల్లో కనపడే విధంగా. మన బలహీనతలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని సరి చేసుకొని మనం దాచుకొని దేవుడు చూపించే పరంగా ఉండాలి. అందుకే మీ వెలుగు క్రియలు, మీ నీతి క్రియలు ప్రకాశింపనీయుడి అంటాడు. ఇలాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు మన ఫలభరితమైనటువంటి అనుభవానికి తీసుకురాబడగలం. ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఏ సందర్భం చెప్తున్నాం, మర్చిపోయారా? మొదటిది ఏంటిది, మీరు నా సొత్తు అయి ఉన్నారు. రెండోది ఏంటి, ధన్యకరమైన జీవితంలో ఉన్నారు. మూడవ
మూడోది ఏంటి? ఆయన చెప్పరేంటి? ఆయన మూడోసారి వచ్చాడు. మర్చిపోయారా? మూడోసారి వచ్చాడు. మూడోసారి కూడా ఫలాలు లేకపోతే ఏం చేస్తాడు? ఇంకా ఒకటే కండిషన్, చేతిని. మొదటిది, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు అయ్యారు. రెండవది, ధన్యకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. మూడవది, ఇప్పుడు టెస్ట్, దేవుడు మనల్ని పరీక్షించబోతున్నాడు. 3 సార్లు వచ్చాడుగా. మొదటి సంవత్సరం చూశాడు, టెస్ట్ చేశాడు, ఉందా లేదా? లేదు. సరే, రెండోసారి వచ్చాడు, ఉందా లేదా? కాయలు లేదు. మూడోసారి కూడా వచ్చాడు, కాయలు ఉన్నాయా లేవా? కాయలు లేవు. ఇప్పుడు ఆ పాపం ఆయన బాధేసింది. నేను దేవుడిని ఎదుగుతున్నప్పుడు నీలో ఉన్న క్వాలిటీస్, నీలో ఉన్న కాయలు దేవుడు చూడాలంటే, నీలో ఉన్న క్వాలిటీ చూడాలంటే క్రైస్తవ జీవితంలో కూడా దేవుని మనం ఎంతగా కలిగి ఉన్నామనేది తెలియజేయాలంటే ఒకే ఒకటి దేవుడు అనుమతిస్తాడు, అదే పరిశోధన, పరీక్ష. దేవుడు పరీక్షలు అనుమతిస్తాడు. ఎవరికి పరీక్షలు? బాగా చదివిన వాళ్ళకి, చదవని వాళ్ళకి. బాగా చదివిన వాళ్ళకి ఎగ్జామ్స్. బాగా చదివితే బాగా రాస్తాం, పాస్ అవుతాం. పాస్ అయితే ఏమవుతుంది? 10th క్లాస్ పాస్ ఏమవుతుంది? ఇంటర్ పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే తర్వాత పీజీ కోర్స్. ఇట్లా పాస్ అయితే స్టేజ్ పెరుగుతుంది. పాస్ ఒకటి ఫెయిల్ అయితే 10వ తరగతి ఫెయిల్ అయ్యావు, ఏమవుతుంది? అక్కడే మళ్ళీ 10వ తరగతి చదవాలి. ఎప్పటి వరకు? పాస్ అయ్యేంత వరకు. దేవుడు నిన్ను చూడడానికి వచ్చినప్పుడు, దేవుని యొక్క లక్షణాలు నీవు కలిగి ఉన్నావా లేదా, ఫలభరితమైన అనుభవం ఉందా లేదని చూడడానికి వచ్చినప్పుడు నీకు ఒక పరిశోధన దేవుడు అనుమతిస్తాడు. అబ్రహాం లాంటి వాళ్ళకి పరీక్షలు వచ్చినాయి. దావీదు లాంటి వాళ్ళే పరీక్షింపబడ్డారు. వాళ్ళు జయించారు దేవుని వచ్చి. కనుక ఉన్నతమైన స్థానంలోనికి నీకు పరీక్షలే లేవనుకో, నువ్వు అన్క్వాలిఫైడ్. నువ్వు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి పరీక్షలు ఉంటాయా? సెకండ్ క్లాస్ వాళ్ళకి ఉంటాయా? థర్డ్ క్లాస్ వాళ్ళకి ఉన్న చిన్న ఎగ్జామ్స్ అవి లెక్కలోకి లేవు. 10th క్లాస్ ఎగ్జామే ఎన్నికైంది లెక్క. దానిలో పాస్ అయితే నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తావు. ఇంకా నీకు పరీక్షలు, నీకు విశ్వాస జీవితంలో నీకు ఎలాంటి శ్రమలు కానీ శోధనలు కానీ నీకు రాలేదంటే నువ్వు ఇంకా ఎగ్జామ్కి సిద్ధపడలా, నువ్వు ఆ స్టేజ్కి ఇంకా ఆత్మీయంగా రాలా. అయితే ఎప్పుడైతే ఈ పరీక్ష నీకు అనుమతించబడుతుందో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో రాయబడింది, ఏ ఒక్కరు కూడా తాము శక్తికి మించిన శోధన దేవుడు అనుమతించాడు. నువ్వు జయించగలిగినటువంటి శోధనే దేవుడు నీకు అనుమతిస్తాడు. అది ఒక శోధన నీకు వచ్చిందంటే ఆ శోధను ఖచ్చితంగా జయించగలుగుతావు. ఆ శోధన నుంచి బయటపడడానికి, ఆ పరీక్ష నుంచి నువ్వు ఆ ఉన్నత స్థానంకి వెళ్ళడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గం దేవుడు సహాయం చేస్తాడు. వేరే షార్ట్ కట్స్, వేరే మార్గాలు చాలా ఉంటాయి. ఆ మార్గం ద్వారా వెళ్తే నీకేమాత్రం ప్రయోజనం కలగదు. కనుక దేవుడు మనల్ని ఇలాంటి పరీక్షల శోధన ద్వారా మనం పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు కూడా ఏం చేస్తాడు? శోధిస్తాడు. దేవుడు ఇప్పుడు విశ్వాస జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు మనం పరీక్షిస్తా ఉన్నప్పుడు పక్కన ఇంకోటి ఉంటాడుగా, సాతానుడు. ఏంటి ప్రభు, ఏ విషయం ఏం చెప్పాడు? ఊరు దేశమందు యోగు ఒక మనుషుడు ఉన్నాడు, ఎంత భయభక్తులు కలిగిన వాడు, యథార్థవంతుడు అని దేవుడు సాతానుడితో చెప్తే అటు తిరుగుతూ వచ్చిన సాతానుడు ఏమన్నాడు? ఆయన ఊరికి నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడా? ఒక్కసారి కంచె నేను చుట్టూ వేసిన కంచె తీసి చూడు ప్రభు అన్నాడు. ప్రభు ఏం చేశాడు? ఉన్న కంచె అంతా తీసి ఇప్పుడు ప్రయత్నం చేయి అంటే అప్పుడు శోధన యోగుకి అనుమతించబడింది. అలాంటి శోధన అనేక తన జీవితం వచ్చినా కానీ దేవుడిని ఎక్కడా కూడా ఆయన దూషించిన వాడుగా లేవు. దేవుడు మనం పరీక్షించడానికి దేవుని దగ్గర మనలో ఉన్నటువంటి ఆ మస్తుని, ఉపయోగం లేనటువంటి లక్షణాలని, ఉపయోగం లేనటువంటి విషయాలను తీసివేయడానికి దేవుడు కొన్ని వాడతాడు, సాతాను కూడా కొన్ని వాడతాడు. దేవుడు వాడేది ఏంటంటే 5వ అధ్యాయంలో కూడా మత్తయి సువార్త ఉంది, ఆయన చేతులు ఆయన చేయటం, శుభ్రం చేయడానికి చేట వాడతారు. సహజంగా శుభ్రం చేయడానికి 2 వస్తువులు వాడతారు. ఒకటి చేట, రెండవది జల్లెడ. జల్లెడ ఎవరు వాడతారు? చేట ఎవరు వాడతారు? దేవుడు వాడతాడు. జల్లెడ ఎవరు వాడతారు? సాతానుడు వాడతాడు. ఎందుకు దేవుడు చేట వాడతాడు? సాతానుడు ఎందుకు జల్లెడ వాడతాడు? ఎందుకు వాడతాడు? 2 శుభ్రం చేసి వేరుపరిచే, గ్రేడింగ్ చేసే.
దేవుడు ఎందుకు చేట వాడతాడంటే, ఉదాహరణ మనం బియ్యం చెరగాలనుకోండి, చెరిగిన తర్వాత విలువైన బియ్యం చేటలో ఉంటే చెత్త అంతా, అంటే చేటలో ఉన్నది ఏంటి? విలువైంది. అందుకు విలువైంది కావాలి కనుక దేవుడు చేట వాడతాడు. సాతానుడు ఏం వాడతాడు? ఈ విషయం ఒక చోట రాయబడింది సీమోను పేతురు విషయంలో. దేవుడు మిమ్మల్ని గోధుమ వల్లే జల్లించడానికి, సాతానుడు మిమ్మల్ని గోధుమ వల్లే జల్లించడానికి సిద్ధపడుతున్నాడు. జల్లించినప్పుడు ఉదాహరణకి నువ్వులు, కందులు ఇలాంటివి మనం జల్లించినప్పుడు చెత్తదేమో ఉంటుంది, జల్లి. విలువైన నువ్వులన్నీ ఎక్కడ పడతాయి? కింద పడతాయి. వాడికి కావాల్సింది విలువైంది కాదు, చెత్త చెదారం కావాలి. అందుకే వాడు జల్లెడ పడతాడు. ఇప్పుడు నువ్వు ఎటు వెళ్ళాలి? చెట్లకు వస్తావా? జల్లెడలో. దేవుడు ఒక చేటని ఉపయోగించి నేను శుభ్రం చేసినప్పుడు సాతానుతో చెప్తాడు, చూడు నా బిడ్డ గ్రేడ్ నెంబర్ 1. లోకంలో ఎంతమంది మధ్యలో కూడా ఎంత నిస్వార్థంగా జీవిస్తూ వచ్చాడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినప్పుడు వెంటనే సాతాడు వస్తాడు. దేన్ని? జల్లెడ పట్టుకుని వస్తాడు, నిన్ను జల్లిస్తాడు. ఓకేనా? జల్లెడలో ఏముంటాయి? జల్లెడలో వచ్చి కింద దిగిపోవాలంటే ఏముంటాయి? చంద్ర కింద దిగిపోవాలంటే ఎట్లుండాలి? జల్లెడకుండే రంధ్రం సైజు కంటే తక్కువగా ఉండాలి. పెద్ద సైజులో ఉంటే కింద పడిపోతావా? వాడికి చిక్కిపోతావు. నువ్వు పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి అనుకోండి, అప్పుడప్పుడు మనం జల్లించినప్పుడు కొన్ని విలువైనవి కూడా జల్లెడలో ఉండిపోతాయి. ఎందుకంటే జల్లెడకుండే రంధ్రాల కంటే పెద్దగా ఉన్నది ఏదైతే ఉందో అదంతా కూడా జల్లెడలో ఉంటుంది. నువ్వు విలువైనప్పటికి కూడా నీ సైజు పెద్దగా ఉందనుకో, నువ్వు దానిలో ఉండిపోతావు. ఈ సైజు విషయంలో, పరిమాణం పెద్దది విషయంలో ఆత్మీయంగా మనం ఏం జ్ఞాపకం చేస్తున్నాం? మనకున్నటువంటి గర్వం. మనం గర్విష్ఠులంగా ఉంటే జల్లెడలో మిగిలిపోతాం. దేవుడు కృప కలిగిన వాడు కనుక చెరిగి చెత్తంతా బయటకు తీసేస్తాడు. సాతానుడు వచ్చి నిన్ను శోధన ద్వారా నిన్ను జల్లించినప్పుడు నువ్వు జల్లెడలో చిక్కుపడిపోతావు. నువ్వు జల్లెడలో జారిపోవడానికి ఏం చేయాలంటే సన్నబడాలి. ఎందుకంటే అది ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కాదు. దేవుని మార్గం ఇరుకు మార్గం. ఇరుకు మార్గంలో ఎవరు వెళ్ళగలరు? సన్నటోళ్ళే వెళ్ళగలరు, తగ్గించుకున్న వాళ్ళే వెళ్ళగలరు. నీరు పల్లాలకి నీరు మాత్రమే వస్తుంది, చెత్త కదా. నువ్వు తగ్గించుకున్నప్పుడే నీ హృదయంలో గర్వం లేకుండా విధేయత కలిగిన జీవితం కలిగి జీవించినప్పుడు మాత్రమే మనం జల్లెడలో నుంచి జారి కింద పడగలం. నువ్వు జల్లెడలో ఉంటే ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు చక్కగా ఆ జల్లెడలో ఉన్న చెత్త మొత్తం కూడా పట్ల కట్టుకుని వెళ్ళిపోతాడు. వాడు ఏం చేస్తాడు? చెత్త ఏం చేస్తాడు? కాలేక ఒకటే ఏంటి 6 నెలల్లో కాల్చివేయబడు. ఎక్కడైతే ఏ విషయంలో మనం గర్వించే వారంగా ఉన్నామో, మనం తగ్గించుకోకుండా హెచ్చించుకునే వారంగా ఉన్నామో ఆ విషయంలో మనము సన్నబడిపోవాలి, తగ్గిపోవాలి, పక్క సిక్కిపోవాలి. నేను కాదు ప్రభువా నీవే. అపోస్తలుడైన పౌలు లాంటి వాడు ఏమన్నాడంటే, నేను కాదు ప్రభువా నీవే నీవే నీవే. అందుకనే తనలో ఉన్నటువంటి నేను నేను అనే పదాన్ని ఆయన అనేక సార్లు సిలువేశాడు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అనుకుంటాను, సిలువ వేయబడ్డాం. నాకు సిలువకు నేను, దానికి ఒకటి సిలువ వేయబడ్డాం. నేను అనేది కూడా నాలో ఉన్నప్పుడు నేను అనే గర్వపు మనసు ఏం చేయబడిందంటే సిలువ వేయబడాలి, చంపివేయబడాలి. చంపివేయబడాలంత కాలం కూడా ఏం చేస్తుంటే లావ్ అయిపోతుంది. కొన్ని లక్షణాలు ఉంటాయి. మనం లావడానికి కొన్ని పదార్థాలు ఉంటాయి. కొన్ని పదార్థాలు మనం తింటే, ఉదాహరణ స్వీట్ తింటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా లావ్ అయిపోతుంది. కొన్ని పదార్థాలు రిజెక్ట్ చేయాలి. చికెన్ మటన్లు ఎక్కువ తింటే లావ్ అయిపోతుంది. అట్లానే మనం గర్వించడానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని మనం సన్నబడాలంటే ఏం చేయాలంటే వాటిని తగ్గించుకోవాలి. ఆ తినే పదార్థాలు చికెన్ మటన్ ఇట్లా ఏవైతే మనల్ని ప్రొవైడ్ చేస్తాయో ఆ పదార్థాలు తగ్గించుకుంటే మనం ఈజీగా సన్నబడతాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏదైతే మనం గర్వించడానికి ఉందో, నేను ఎంత ప్రార్థన చేస్తాను తెలుసా, నేను ఆరాధన చేస్తే ఎక్కడ ఉంటుందో తెలుసా, నేను వాక్యం చెప్తే ఎక్కడ ఉంటుందో తెలుసా, ఇదంతా కూడా మనం అతిశయించేవి. చెప్పుకోవడానికి బాగుంటాయి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ ఇవి మనం చెడగొడతాయి.
ఆత్మీయ గర్విష్ఠులుగా ఉంటాం, అనేకులను పాడు చేస్తాం తెలియకుండా. నేను రక్షణ ఎన్నాడో తెలుసా? ఈ పునాది రాయి నేనే వేసా, అయిపోయింది. అతిశయించు మాకు, తగ్గించుకుంటే దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు. పేతురు రాసిన పత్రిక అనుకుంటా రాయి ఉన్న మాట, ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉంటుంది. నా దీన మనసును అంగీకరించింది. ఆయన దీనుడై తగ్గించుకుంటూ వచ్చాడు. ఆయన తగ్గించుకోకపోతే నీకు నాకు ఈ రక్షణ అనేది లేదు, ఇలాంటి భాగ్యం లేదు. దేవుని కృప ఎంత ఉన్నతంగా మన పక్షాన ఉంది. ఆయన తోటలో నాటాడు, ఆయన తోటగా ఉన్నాం. ప్రతి సంవత్సరం మనల్ని వచ్చి పరీక్షిస్తున్నాడు. మొదటి సంవత్సరం తీసేయాలా, రెండో సంవత్సరం తీసేయాలా, మూడో సంవత్సరం తీసేయాలా. తీసేయడానికి ముగింపులోకి వస్తాం. తీసేయడానికి వస్తుంటే పాపం ఆ తోటమాలి ఎంత మంచోడో అయ్యా తీసే మాకు ఈ ఒక్క సంవత్సరం, ఈ సంవత్సరం కూడా దేవుని నా విషయంలో ఈ సంవత్సరం అనుగ్రహించాడంటే దేవుని కృపేనేమో. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ద్రాక్ష తోట మాలి మన విషయమై మాట్లాడాడేమో దేవునితో. ప్రభువా ఈ సంవత్సరం కూడా ఫలిస్తారు, ఉన్నదేమో. కొన్ని సంవత్సరం ఫలించావా? ఫలించలేదేమో. ఫలిస్తే ప్రభుత్వ స్తోత్రం, ఈ సంవత్సరం కూడా ఫలించు. కొన్ని సంవత్సరాలు ఫలించలేదా? ఈ సంవత్సరమైనా ఫలించే ప్రయత్నం చేయి. ఎందుకంటే నీ కొరకు దేవుడు తండ్రి ఇప్పుడు పాసమున మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రతి విషయం ఆయన తండ్రితో చర్చిస్తాడు. ప్రభువా ఈ ఒక్క దినం ఉంచువా, ఈ ఒక్క నెల ఉంచువా, ఈ ఒక్క సంవత్సరం ఉంచువా. మనకు తెలియదు, దేవుడు మన పక్షాన ఆయన ప్రార్థన చేస్తాడు. ఎంత దయ! ఇది మనం ఫలించాలని, ఫలవర్తమైన అనుభవానికి మనం తీసుకురాబడాలని దేవుని యొక్క దయ చొప్పున మనం ఉన్నాం. ఆ ఫలాలు దేవుడు మనం ఖచ్చితంగా ఆశిస్తాడు. అంటే 3వ సంవత్సరంలో ఆ విజ్ఞాపన చేయబడిందంటే 4వ సంవత్సరం ఇవ్వబడింది. ఆ సంవత్సరంలోనే ఫలిస్తే ఎవరైతే నీ కొరకు విజ్ఞాపన చేస్తారో వాళ్ళు చూసావా, అప్పుడు ఆయన చేస్తాడు. చూసావా యజమాని, నేను ఉంచమన్నా ఉంచి ఈ సంవత్సరం పండింది, అదే ఫలించి ఈ సంవత్సరంలో ఫలించలేదనుకో, అప్పుడు యజమానికి ఛాన్స్ వస్తే ఏంటయా అనవసరంగా సంవత్సరం వేస్ట్ అయిపోయింది, చెట్టు పోయిన సంవత్సరం పీకేస్తే ఆ ప్లేస్లో వేరే చెట్టు నాటేవాళ్ళంగా అంటాడు. అదే నా పండితే ఏమనేవాడు, తోటమాలు మాట్లాడు, చూసావా అనవసరంగా ఇన్ని కాయలు పోయాయి, ఇంత చెట్టు అవ్వాలంటే ఎంత టైం పట్టేది అని మాట్లాడాడు. ఎవరికి ఛాన్స్ ఇస్తావా? యజమానికి ఛాన్స్ ఇస్తావా? తోటమాలికి ఛాన్స్ ఇస్తావా? ఫలించని అనుభవంలో ఉండి నడిపేయబడమా, ఇది అవమానం. అనేక సంగతులు ఉన్నాయి, కొన్ని అర్థభావం చూపిస్తాం. ప్రభుత్వంలో ఇలాంటి తీర్మానం కలిగి ప్రభువా గత సంవత్సరంతో ఫలించలేకపోయారు, కొన్ని కారణాలు ఉన్నాయి. ఏ సంవత్సరంలోనైనా మేము ఫలించినట్టు మాకు సహాయం చేయండి. అంటే మనసులో ప్రభుత్వ బలంలో మనము పాల్గొనేదానికంటే ప్రయత్నం